అందం అమ్మాయి అయితే నీలా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ కబుర్లు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ చూపిస్తాను. ఇండియా వెళ్ళిన ప్రతిసారి కొన్ని సెట్స్ తెచ్చుకుంటాను. అవి పెట్టుకుని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వేరేవి తెచ్చుకోవడం అలా చేస్తుంటాను. ప్రజెంట్ నా దగ్గర ఉన్న కొన్ని సెట్స్ మెయిన్ అన్నీ నెక్ పీసెస్ అండి. అవి చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా నా కలెక్షన్ చూసేద్దాం రండి. మన వీడియోని నేను వేసుకున్న జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఈ బ్లాక్ బీడ్స్ అండి, 2 లేయర్స్ వచ్చాయి. దెన్ లోటస్ పెండెంట్ అండ్ రైస్ పర్ల్స్ హ్యాంగింగ్స్లా వచ్చాయి. ఇది మన ట్రెడిషనల్ వేర్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్, ఈ గ్రీన్ కలర్ చాందిబాలీలు పెట్టుకున్నాను. మిడిల్లో ఇలా గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది, అలానే పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా మన ట్రెడిషనల్ వేర్కి పర్ఫెక్ట్ చాయిస్. నేను లాంగ్ డ్రెస్సెస్ అవి వేసుకున్నప్పుడు ఇదే పెట్టుకుంటాను మోస్ట్లీ. నక్షి బ్యాంగిల్స్ అండి ఇవి. లక్ష్మీదేవులు వచ్చాయి, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇవి 2 బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ నేను కొంచెం మీకు క్లోజప్ లుక్లో చూపిద్దామని ఇట్లా చూపిస్తున్నాను. వీటిని మనం చక్కగా ఇలా సింగిల్ బ్యాంగిల్స్లా వేసేసుకోవచ్చు, ఆర్ పేర్ అప్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు మనం. యాంటిక్ డిజైన్ అండి ఇవి కూడా. నాకు వీటి వెయిట్ అవన్నీ పర్ఫెక్ట్గా గుర్తులేవండి, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నవి కాదు. లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు తీసుకున్నాయి, కొన్ని మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాయి అలా. సో అందుకే నేను వేటికి చెప్పట్లేదు. నెక్స్ట్ ఈ నెక్లెస్ అండి. ఇది బ్లూ సఫేర్ వచ్చింది, కంప్లీట్గా యాంటిక్ మోడల్ అండి. ఇది మొత్తం డిజైన్ అంతా. ఇది యూకేలో జాయ్‌లుకాస్‌లో తీసుకున్నామండి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు మోస్ట్లీ అన్ని నెక్ పీసెస్ చూపిస్తున్నాను. అందుకే ఇయర్ రింగ్స్ నేను అదర్ వీడియోలో చూపిస్తానండి. ఓన్లీ ఇయర్ రింగ్స్. కిడ్స్‌కి బాగా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ పార్టీస్‌కి పర్ఫెక్ట్ చాయిస్ అండి ఈ నెక్ పీస్. నెక్స్ట్ ఈ నెక్లెస్ అండి. గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇది నా మ్యారేజ్ టైంలో తీసుకున్నానండి నేను. నాకు స్టోన్స్ నెక్లెస్ కావాలి అని చెప్పి మరీ తీసుకున్నాను. కానీ మా మమ్మీ వాళ్ళేమో స్టోన్స్ వద్దు, వేస్ట్ అయిపోతుంది మనీ అని చెప్పి తీసుకోవద్దని. బట్ నేను కావాలని పంతం పట్టి తీసుకున్నాను అప్పుడు. బట్ మొత్తం స్టోన్సే లేకుండా లక్కీగా దీంట్లో గోల్డ్ కూడా ఉంది. వాళ్ళు ఎందుకే చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఇలా గ్రీన్ కలర్ స్టోన్స్, పింక్ కలర్ స్టోన్స్, వైట్ కలర్ స్టోన్స్ కొంచెం చిన్న చిన్నవే, తక్కువే వచ్చాయి. సో మోస్ట్లీ మనకి గోల్డ్ కూడా బాగానే కనిపిస్తుంది ఈ నెక్లెస్లో. వీటికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ చూపిస్తాను. ఇది 4 లేయర్స్ అండి. ఈచ్ సైడ్ 2 లేయర్స్ వచ్చాయి. మిడిల్లో ఇలా లాకెట్ వచ్చింది. వైట్ కలర్ అండ్ పింక్ రూబీస్ వచ్చాయి. ఇది కూడా శారీస్ మీదకి అన్నిటి మీదకి వేసుకోవచ్చు మనం. నెక్స్ట్ అంకర్ డైమండ్ మినీ హారం అండి. ఇది మా హన్వి ఫస్ట్ బర్త్డే టైంలో తీసుకున్నాము. సో అది పెట్టుకోవడం కన్నా నేనే ఎక్కువ పెట్టుకుంటాను దీన్ని. మేబీ ఫ్యూచర్లో వాళ్ళు పెట్టుకుంటారేమో. సో ఇది కూడా అంతేనండి. సో ఈ డిజైన్స్ ఏంటంటే ఎవర్ గ్రీన్‌లా ఎప్పుడూ ఓల్డ్ అవ్వట్లేదు.
పెట్టుకున్న ప్రతిసారి అందరూ చెప్తారు డిజైన్ బావుంది. ఎక్కడ తీసుకున్నా అని అడుగుతారు. ఈ మినీ హారం అయితే. ఇది చక్కగా మనకి మనం ఇంకా పైకి కావాలంటే చైన్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చాలా లింక్స్ ఉన్నాయి. సో, మనం పైకి కావాలంటే పైకి, కొంచెం కిందకి కావాలంటే కిందకి పెట్టుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకునేలాగా. నెక్స్ట్ ఈ స్మాల్ చోకర్. ఇది మా రూహి బర్త్‌డే టైంలో మా సిస్టర్ అండ్ మా సిస్టర్ ఇన్ లా వాళ్ళిద్దరూ గోల్డ్ కాయిన్స్ ఇస్తే, ఆ గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసి నేను ఈ స్మాల్ చోకర్ లాంటిది తీసుకున్నాను. ఇదేంటంటే మనము ఇలా చోకర్‌లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం హ్యాండ్‌కి కూడా బొజ్జుబొందులా పెట్టుకోవచ్చు కదా! 2 వేస్‌లో ఉంటది. అనుకుంటే ఇలా ఉంటుంది. సింపుల్‌గా ఉంటుంది. బట్ బావుంటుందండి దూరం నుంచి చూస్తే ఇలా పెట్టుకున్నప్పుడు. బట్ రూహి పెట్టుకుంది 2, 3 టైమ్స్. చాలా బావుంది. తన నెక్కకి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇలా భుజబందు. ఇలా భుజబందులో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ బ్లాక్ బీడ్స్ అండి. ఇవి కూడా 2 లేయర్స్ వస్తాయి. అలానే డైమండ్ పెండెంట్. నెక్స్ట్ వన్ మోర్ నెక్లెస్ అండి. ఇది బీడ్స్ మోడల్. ఈ మోడల్ మనం చాలామంది దగ్గర చూసే ఉంటారు. ఒక టైంలో బాగా ట్రెండింగ్ కదా! అది నేను ఈ పింక్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. దీనికి ఇలా లాకెట్ వచ్చింది. ఇది మాత్రం వెయిట్ చాలా తక్కువండి. ఐ థింక్ 2 గ్రామ్సో ఎంతో ఉంటుందంతే ఈ లాకెట్. ఓన్లీ ఇదే గోల్డ్ అండి దీని మొత్తంలో. సో, చాలా తక్కువకే వచ్చింది తీసుకున్నప్పుడు. ఫస్ట్ మా అక్క తీసుకుంది. తీసుకుంటే నేను కూడా తీసుకున్నాను తర్వాత. మ్యాచింగ్ పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బావుంటుందండి ఇది. మ్యాచింగ్ పెట్టుకోవచ్చు ఆర్ కాంట్రాస్ట్ కూడా. నేను ఒక 2, 3 టైమ్స్ డ్రెసెస్ మీద పెట్టుకున్నాను. బావుందప్పుడు. నెక్స్ట్ ఈ పాపిడి బిళ్ళండి. ఇప్పుడు అందరూ ఇలా బిగ్‌వే కదా పెట్టుకుంటున్నారు. నా దగ్గర చిన్నగుంటాయండి. ఇలా చైనొచ్చి చిన్నగా వేలాడుతుంది. అందుకని చెప్పి కొంచెం ఇప్పుడు అందరూ పెద్దగా పెట్టుకుంటున్నారు కదా! అని చెప్పేసి ఇది తీసుకున్నాము. పెట్టుకొని చూపిస్తాను. పాపిడి చైన్ పెట్టుకున్న వెంటనే మాత్రం లుక్ అయితే చేంజ్ అయిపోతుందండి కంప్లీట్‌గా. నాకు చాలా ఇష్టం పాపిడి చైన్ పెట్టుకోవడం. బట్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవడం అయితే అస్సలు కుదరట్లేదు. నెక్స్ట్ వన్ మోర్ బ్లాక్ బీడ్స్ చూపిస్తానండి. సింగిల్ చైన్ బ్లాక్ బీడ్స్. ఒక గోల్డ్ బాల్, ఒక బ్లాక్ బీడ్. ఇలా సింగిల్ చైన్ వచ్చి స్ట్రాంగ్‌గా ఉంటుందండి ఇది. అండ్ సింపుల్ లాకెట్. ఎవ్రీడే యూజ్‌కి అయితే ఇది పర్ఫెక్ట్ అండి. నేను మోస్ట్‌లీ ఇదే యూజ్ చేస్తాను ఎవ్రీడేకి. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపిస్తానండి. ఇవి సింపుల్‌గా ఎవ్రీడే వేసుకునే బ్యాంగిల్స్. నెక్స్ట్ వన్ మోర్ బ్యాంగిల్స్ అండి. ఇవి బ్లాక్ బీడ్స్‌తో చేసిన బ్యాంగిల్స్. ప్లెయిన్ బ్యాంగిల్స్ అలానే బ్లాక్ బీడ్స్‌తో బ్యాంగిల్స్. వేరే బ్యాంగిల్స్ ఏమి వేసుకోకుండా ఓన్లీ గోల్డ్ బ్యాంగిల్స్‌లా ఇలా కూడా వేసుకోవచ్చు వీటిని మనము. కొంచెం హెవీ లుక్ ఉంటది. బావుంటది. ఇవి మా హన్వీ బ్యాంగిల్స్ అండి. బట్ కాకపోతే మేము ఈ డిజైన్ అందరూ చూసినప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని చూపిస్తున్నాను. ఇవి మా హన్వీకి మేము చేయించిన బ్యాంగిల్స్.
ఇవి డిజైన్ చూసి ఇలా చేయించాము. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళు ఇవి అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ అండి. సో, ఈ బ్యాంగిల్స్ ఏసుకోవడం మానేసినా, ఇది కట్ చేయించేసి బ్రాస్లెట్‌లా చేయిందాము అని చెప్పి ప్లాన్‌తో ఇలా స్టోన్స్‌తో హెవీగా చేయించాము. నెక్స్ట్ వన్ మోర్ నెక్లెస్ చూపిస్తానండి. గ్రీన్ ఎమరాల్డ్స్ అలానే వైట్ స్టోన్స్, పర్ల్స్ కూడా వచ్చాయి. ఈ లాకెట్ హెవీగా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఈ నెక్లెస్‌ని మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ధోతి ఫంక్షన్ వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఈ నెక్లెసే పెట్టుకున్నాను. మీరు ఆ వ్లాగ్ చూడకపోతే తప్పకుండా చూడండి ఆ వ్లాగ్‌ని. లాకెట్టే హైలైట్ ఈ నెక్లెస్‌కి. నాకు ఈ నెక్లెస్ చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చిందసలు. దీన్ని ఈ లాకెట్ మనము డిటాచబుల్‌గా చేయించుకుంటే సింపుల్‌గా ఇది పెట్టుకొని నెక్స్ట్ ఇది తీసుకొని పెట్టుకునేలా చేయించుకుంటే బాగుండేది అని చెప్పి తర్వాత ఐడియా వచ్చింది. మేబీ మీకెవరికైనా యూజ్ అవుతుందేమో ఎందుకంటే ఇలా రౌండ్‌గా కూడా ఇది కొంచెం హెవీగానే ఉంది కదా! సో, అప్పుడప్పుడు ఈ లాకెట్ పెట్టుకోవచ్చు, తీసేసుకునేలా చేయించుకోండి మీకు చేయించుకోవాలి అనుకుంటే. సో, మీకు నచ్చితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకెవరికైనా తీసుకోవాలి అనిపిస్తే. నా దగ్గరున్న వాటిలో కొంచెం పెద్ద ఐటెమ్ అండి. అది చూపిస్తాను. ఏంటంటే రామపరివార్. నా ఫేవరెట్ అండి. నాకు కాసుల పేరు, రామపరివార్ ఇలాంటివైతే చాలా ఇష్టము. సో, దీంట్లో ఇది ఇలా వస్తుంది. గ్రీన్ మోజనైట్స్ అంటారు కదా! అవొచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చి ఇలా రాముల వారొచ్చారు. నెక్స్ట్ ఒక పీకాక్ వచ్చింది. సో, కంప్లీట్ హారం మొత్తం ఇలా వచ్చింది. ఇచ్చిన నెక్లెస్ ఇది. ఈ 2 ఒక సెట్‌లా అండి. ఇలా సెట్‌లా వేసుకుంటే ఇలా ఉంటుంది. సో, కొంచెం హెవీగా ఉంటది కాబట్టి మన ఇంట్లో ఫంక్షన్స్‌కి మాత్రమే వేసుకోగలం. ఎస్పెషల్లీ ఇక్కడ. నేను ఈ రామపరివార్ అయితే ఇంట్లో వ్రతం జరిగింది. అప్పుడు ఒక్కసారి వేసుకున్నాను. బట్ తర్వాతయితే మళ్ళీ వేసుకోలేదు. కొంచెం హెవీగా ఉంటది కాబట్టి టూ మచ్‌గా ఉంటదేమో అన్న ఫీలింగ్‌తో నేనసలు వేసుకోలేదు ఇప్పటి వరకు. ఇండియాలో అయితే మ్యారేజెస్‌కి, ఎనీ ఫంక్షన్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సింపుల్‌గా ఇలా పెట్టుకొని వడ్డానం పెట్టుకుంటే చాలండి. మన లుక్ కంప్లీట్ అవుతుంది. నెక్లెస్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ దీనికి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాము. ఇలా షాప్‌లో ఇలా మ్యాచింగ్ లేదు. మేము విడిగా తీసుకున్నాము. దీనికి కూడా అంతే ఇలాగ గ్రీన్ మోజనైట్ వచ్చి వైట్ స్టోన్ వచ్చింది. పైన పర్ల్స్ వచ్చాయి కొంచెం డిఫరెంట్‌గా. ఇలా పర్ల్ హ్యాంగింగ్ అవుతున్నాయి. సో, వీటి రెండిటికి కొంచెం నాకు పేర్‌లా బావుంటుంది అనిపిచ్చింది. ఇది ఇలా ఒక సెట్‌లా వేసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఈ సింపుల్ చైన్ అండి. ఇది కూడా జాయ్‌లుకాస్‌లోనే తీసుకున్నాము. నెక్స్ట్ అరవంకీలండి. ఇవి మా హన్వికావి. బట్ తీసుకొచ్చాను కానీ ఇప్పటి వరకు పెట్టే అవకాశం అయితే రాలేదు. వాళ్ళు పెట్టుకోవట్లేదు. ఒక 2 మినిట్స్ పెట్టుకొని గుచ్చుకుంటుంది అలా అని చెప్పి తీసేస్తున్నారు. బట్ డిజైన్ అయితే చాలా బావుంటుంది. మన పికాక్స్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్ వచ్చింది. దీనిలో కూడా అంతేనండి. మనకి రూబీస్, గ్రీన్స్, వైట్ కలర్ స్టోన్స్ అవన్నీ వచ్చాయి. మనం సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైట్ చేసుకోవడానికి బావుంటుంది.
నెక్స్ట్ నా దగ్గర ఉన్న పెద్ద ఐటెం చూపిస్తానండి ఇప్పుడు నేను. ఏంటంటే ఈ వడ్డానము. ఈ వడ్డానంకి ఈ లాకెట్ మనం డిటాచబుల్ అండి, కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు. ఇలా లాకెట్ కూడా వచ్చింది, ఇలా ఉంటుంది ఈ లాకెట్. ఈ లాకెట్ని మనము అదర్ చైన్స్లోకి పేరప్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఐడియా అనిపించింది తీసుకున్న తర్వాత. ఎందుకంటే ఇలా లాకెట్ దీనికి ఇలా ఉండిపోతే మనం యూస్ చేయలేం కదా. బట్ ఇలా డిటాచబుల్ కాబట్టి కొన్నిసార్లు మనకి ఎవ్రీ టైం అన్నీ మారుస్తాం కానీ వడ్డానం అంత ఈజీగా మనం మార్చం కదా. సో ఇప్పుడు కొన్నిసార్లు కావాలంటే మనం ఇలా ప్లెయిన్గా పెట్టుకోవచ్చు, కొన్నిసార్లు మనం ఇలా పెట్టుకోవచ్చు, లుక్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లాకెట్ని మనం అదర్ చైన్స్ తోటి చక్కగా ఇలా నల్లపూసల్లో కూడా మనం ఇలా యాక్చువల్గా వేరే నల్లపూసలు ఉన్నాయి కదా, వాటిల్లోకి వేసుకోవచ్చు, బీడ్స్ వాటిలోకి వేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే వీటికి కూడా మధ్యలో ఇలా గ్రీన్ స్టోన్ వచ్చి ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ఈ లాకెట్ని మనం ఇక్కడ పాపిడి చైన్లో పెట్టచ్చు, లేకపోతే జుట్టుకి వెనకాల కూడా మనం పెట్టుకోవచ్చు, హెయిర్ స్టైల్స్కి వాటికి పెట్టుకున్నప్పుడు. ఇది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో, ఎందుకంటే ఇలా హ్యాంగింగ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ మీకు నేను వడ్డానం క్లియర్గా చూపిస్తాను. వడ్డానం ఇలా ఉంటుందండి కంప్లీట్గా. వడ్డానం మొత్తం ఇలా సెల్ఫ్ డిజైన్స్ వచ్చింది పికాక్స్ తోటి. దెన్ ఇలా పెట్టచ్చు. వడ్డానం పెట్టుకోవడం కూడా ఇష్టమే, బట్ యూకేలో పెట్టుకునే ఛాన్స్ రాదు. బట్ ఇప్పుడు నేను ఇక్కడైతే పెట్టుకోలేదండి ఒక్కసారి కూడా, ఎందుకంటే ఆ ఛాన్స్ రాలేదు. నేను జనరల్గా కొంచెం హెవీగా ఉంటుందేమో, పెట్టుకుంటే ఓవర్గా ఉంటుందేమో అని ఫీల్ అవుతూ ఉంటాను. మా ఇంట్లో పూజలకు కూడా పెట్టుకోలేదండి ఒక్కసారి కూడా నేను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టుకుంటాను. బట్ పెట్టుకుంటే లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. లుక్ అయితే ఇలా ఉంటుందండి, పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ఈ వడ్డానాన్ని అయితే ఎనీ శారీ మీదకి మ్యాచ్ చేయొచ్చండి, మ్యాచింగ్ లేకపోయినా పెట్టుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే. మనం ఈ వడ్డానాన్ని అయితే ఇలాంటి పట్టు శారీస్ మీదకైతే పర్ఫెక్ట్ చాయిస్, ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యాన్సీ శారీస్ మీద కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా నా జ్యువెలరీ కలెక్షన్. మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ ఐటెం ఏంటి? మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్తో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నామండి. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది మన ఛానల్లో వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇలా వీడియోస్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బీ హ్యాపీ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.